ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ సోయాకుతో మటన్ లివర్. ఈ మటన్ లివర్ని రెగ్యులర్గా కాకుండా ఈ సోయాకుతో ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. డైజెషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ సోయాకుని రెగ్యులర్గా తీసుకోవచ్చు. సో మా అమ్మ చేసిన ఈ సోయా మటన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ని పెట్టుకోవాలి. బౌల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి 3 or 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీకి ఆయిల్ కాస్త ఎక్కువగా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. 2 బగారా ఆకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 ఇలాచీలు, అలాగే 1 టీ స్పూన్ సాజీరని యాడ్ చేసుకోవాలి. ఇవి కాస్త వేగాక ఇందులోకి 2 రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక లార్జ్ సైజ్ ఆనియన్ని సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిరపకాయలని ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత స్పూన్తో మొత్తం కూడా కలిసే విధంగా పచ్చి వాసన పోయే వరకు మనం ఉల్లిపాయలు అనేది వేగనివ్వాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు అనేది ఎంత బాగా వేగితే మన కర్రీ అనేది అంతే టేస్టీగా వస్తుంది. ఆనియన్ కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత స్పూన్తో మొత్తం కూడా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా 1 నిమిషం పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా వేగనివ్వాలి. నాన్ వెజ్ కర్రీస్లోకి ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇందులోకి సోయాకుని 2 పెద్ద కట్టెల్ని ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. సోయాకుని యాడ్ చేసుకున్న తర్వాత స్పూన్తో మొత్తం కూడా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఆయిల్లో ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసి మనం ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న 500 grams లివర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కూడా కలిసే విధంగా ఒకసారి స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఈ మటన్ లివర్ ఉడకడానికి కాస్త ఎక్కువ టైమే పడుతుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం టు లో ఫ్లేమ్లో ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూడండి. ఇప్పుడు స్పూన్తో మరోసారి మొత్తం కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇక్కడ చూసారు కదా, మనకి లివర్ అనేది మగ్గడం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత 2 టీ స్పూన్స్ ఆఫ్ కారంని యాడ్ చేసుకోవాలి. మనం ముందుగానే పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి రుచిని అడ్జస్ట్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మరో నిమిషం పాటు బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూడండి. ఇక్కడ చూసారు కదా, మనకి ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు మరోసారి స్పూన్తో మొత్తం కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 మీడియం సైజ్ టొమాటోలని సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత స్పూన్తో మరోసారి మొత్తం కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా టొమాటోలు అనేవి మరో 1 నిమిషం పాటు వేగిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా కలిసే విధంగా స్పూన్తో మరోసారి కలుపుకోవాలి. ఈ విధంగా టొమాటోలో మసాలాలు అన్నీ మగ్గిన తర్వాత ఇందులోకి చిన్న టీ గ్లాస్ తోటి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత స్పూన్తో మొత్తం కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇక్కడ మనకి మటన్ అనేది కుక్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో లివర్ అనేది కుక్ అవ్వడానికి అంతే టైం పడుతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం టు లో ఫ్లేమ్లో మరో 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూడండి. ఇక్కడ చూసారు కదా, మనకి ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోయింది. అలాగే గ్రేవీ అనేది కూడా ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి. ఇలా వచ్చిన తర్వాత స్పూన్తో మరోసారి మొత్తం కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గార్నిష్ చేసుకున్న తర్వాత మరోసారి మొత్తం కూడా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ సోయాకు మటన్ లివర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని డిష్ అవుట్ చేసుకోవాలి.